నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తుంగభద్ర ఎగువ కాలువకు నీటి విడుదల. మన దేశానికి బలమైన ఆర్థిక వనరు జనాభే, సీఎం చంద్రబాబు. రోహిత్ వేముల ఆత్మహత్యకు రామచంద్రరావే కారణం, బొచ్చి ఫైర్. ధూపదీప నైవేద్యాలకు నోచుకొని ఆలయాలను తిరుమల తిరుపతి దేవస్థానం రక్షించారు, వెండి సంజయ్. తుంగభద్ర జలాశయం నుంచి ఎగువ కాలువకు గురువారం బోర్డు అధికారులు నీటిని విడుదల చేశారు. తుంగభద్ర బోర్డు సెక్రటరీ ఓఆర్కే రెడ్డి, సి నారాయణ నాయక్, హెచ్ఎల్సీ ఈఈ చంద్రశేఖర్ డ్యామ్ స్విచ్ ఆన్ చేసి విడుదల చేశారు. అంతకుముందు బోర్డు అధికారులు డ్యాంపై పూజలు చేశారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా వాయనం వదిలారు. భారతదేశానికి బలమైన ఆర్థిక వనరు జనాభే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులని అని గురజాడ అప్పారావు చెప్పారని ముఖ్యమంత్రి గుర్తు చేస్తున్నారు. ఆయన స్ఫూర్తిని అర్థం చేసుకుని మనం ముందుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. ఫస్ట్ టైం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఇంతవరకు ఒక మాటలో చెప్పాలంటే ఒక విధంగా అందరం కూడా జరుపుకున్నాం, కానీ ఈసారి ఫోకస్ పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం ప్రత్యేకంగా భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని ఆలోచించడం కోసం మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. 1989 జూలై 11న ప్రపంచ జనాభా 5 బిలియన్లు అంటే 500 కోట్లకు చేరుకున్న సందర్భంగా ఐక్యరాజ్య సమితి జూలై 11వ తేదీన వరల్డ్ పాపులేషన్ డేగా ప్రకటించారు. ఆ రోజు ముఖ్యమైన ఉద్దేశం జనాభా సమస్యని, సవాళ్లను చర్చించడానికి, పరిష్కారాలు చూపడానికి, మన భవిష్యత్తు అందించడానికి ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సంవత్సరం థీమ్ చూస్తే ఎంపవరింగ్ యంగ్ పీపుల్ టు క్రియేట్ ది ఫ్యామిలీస్ దే వాంట్ ఇన్ ఏ ఫెయిర్ అండ్ హోప్ఫుల్ వరల్డ్ అనే సబ్జెక్ట్ మీద ఈ సంవత్సరం ఈ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నాం. సనాతన ధర్మం కోసం ప్రజలు కలిసికట్టుగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. శుక్రవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ధూపదీప నైవేద్యాలకు నోచుకొని ఆలయాలను తిరుమల తిరుపతి దేవస్థానం రక్షించాలని కోరారు. పురాతన ఆలయాలను గుర్తించి అభివృద్ధికి నిధులు ఇవ్వాలన్నారు. ఆలోచన వరకు లేదు. అటువంటి ఉద్యోగస్తులకు, అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వడమేంది, వాళ్ళు ఇంకా కొనసాగించడమేంది? ఎప్పుడో ఒకసారి మార్పు జరగాలి. అరే గతం నుంచి ఉన్నారు వాళ్ళు, మేము ఏం చేయలేమంటే అది చేతకాంతనం అవుతుంది. నేను భానుప్రకాష్ గారు చెప్తున్నా, పాలక వర్గానికి నేను ఘాటుగా చెప్తున్నాను, ఇటువంటి పద్ధతి మంచిది కాదు. మీరు ఎంత అభివృద్ధి చేసినా, బయట భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ఇతర మతస్థులు ఈ దేవాలయంలో ఉండడం వలన వాళ్ళ ఆచార వ్యవహార విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అది బయటికి రాకపోవచ్చు. ఏదో సత్రం కాదు ఇది, అన్ని మతాలకు ఇవ్వడానికి ఇది సత్రం కాదు. చాలా మంది అర్చకులు అని ఈ సనాతన ధర్మం మీద ఆధారపడిన ఉద్యోగాలు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి జీతభత్యాలు ఇచ్చుకుంటూ స్వామివారి మీద విశ్వాసం, నమ్మకం లేని వ్యక్తులను ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారు? గతం నుంచి వస్తున్నప్పుడు కూడా ఎక్కడో ఒకడ పురుష పెట్టాల వాటికి. అరే నాకు ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇతర దేశాలకు దేశం సత్రంగా మారింది, తెలుగు రాష్ట్రాలు సత్రంగా మారింది. వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తాము, పాస్పోర్ట్లు ఇస్తాము, వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తాము, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, వాళ్ళకి పెన్షన్ ఇస్తాము. ఇతర మతస్థులకు టీటీడీలో ఉద్యోగాలు ఇస్తాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ హెచ్సియు పిహెచ్డి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన రామచంద్రరావును తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ఆయనకు ఆ పదవి ఇవ్వడంపై బీజేపీ అధిష్టానం పునరాలోచన చేయాలన్నారు. రోహిత్ వేముల మరణానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకుండా పదవులు ఇస్తున్న బీజేపీ దేశ ప్రజలకు సమాధానాలు, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు బట్టి. లేఖలో కానీ ముఖ్యంగా ఇక్కడ అడ్మిషన్స్ తీసుకునేటువంటి దళిత విద్యార్థులందరికీ అడ్మిషన్తో పాటు ఇంత విషయాన్ని
ఒక తాడును కూడా ఇస్తే ఉరేసుకొని అది చచ్చిపోవటానికి పనికొస్తుందని చెప్పినటువంటి సంఘటన ఎంత మానసికంగా కలిచివేస్తే తప్ప ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి అనేక కష్టాలను అధిగమించి ఒక పిహెచ్డి స్థాయి వరకు వచ్చినటువంటి నవ యువకుడు చనిపోవటం ఒకటే నాకు మార్గం అని అనుకునేటువంటి పరిస్థితులు ఈ యూనివర్సిటీలో ఈ దేశంలో సృష్టించబడి ఉన్నాయి. ఇది చాలా బాధాకరం అని చెప్పిన ఆ రాతలు నిజంగా దేశం మొత్తాన్ని కలిసివేసింది. అలా జరగటానికి కారణమైనటువంటి సంఘటనకు సంబంధించి కూడా ఈ దేశం అంతా గమనించింది. అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నింటినీ గమనించి ఇక్కడ ఆత్మగౌరవంతో బతకటానికి కావలసినటువంటి హక్కుల గురించి పోరాటం చేస్తూ ఆ యూనివర్సిటీ అధికారులకి విజ్ఞాపనలు ఇస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళని అడ్డుకొని ఏబీఈపీ ఆధ్వర్యంలో సుశీల్ కుమార్ అనేటువంటి ఆ యూనిట్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి అడ్డుకొని కావాలని వీళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ ఒక కంప్లైంట్ యూనివర్సిటీ అథారిటీస్ ఇవ్వటమే కాకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని కూడా అందించి వీళ్లపైన కేసులు పెట్టి చర్యలు తీసుకునే విధంగా పైనుంచి అంటే హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ దగ్గర నుంచి కింది స్థాయి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్సీ రామచంద్రరావు గారి ద్వారా ఒత్తిడి చేపించి చివరికి రోహిత్ వేములతో పాటు ఒక 4-5 స్టూడెంట్స్ని రస్టిగేట్ చేయటం వల్ల అతను వేరే మార్గం లేక తప్పనిసరి పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ దురదృష్టం మరొకసారి భారతీయ జనతా పార్టీ అటువంటి వారిపైన చర్యలు తీసుకోకపోగా అలా ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులకి భారతదేశంలో మంచి ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తామని చెప్పి ఈరోజు రామచంద్రరావు గారిని తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమించటం, ఆ సుశీల్ కుమార్ అనేటువంటి ఆ ఏబీఈపీ నాయకుడిని ఇక్కడ తీసుకొచ్చి అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించటం అంటే మీరు ఎవరెవరైతే దళితులు గిరిజనులు ఇబ్బంది పెడతారో టార్గెట్ చేసి వాళ్ళు మరణించే అంచుల దాకా తీసుకెళ్తారో వాళ్ళందరికీ మేము ప్రమోషన్లు ఇస్తాము, లేకపోతే బాధ్యతలు ఇస్తాం, పదవులు ఇస్తామని చెప్పే విధంగా మీరు చేసినటువంటి సంఘటనలు మేము భయపడుతున్నట్టుగానే ఈ భారతదేశంలో దళిత గిరిజనులు భయపడుతున్నట్టుగానే మరొకసారి ఆ భయాన్ని వాస్తవమని మీరు నిరూపించినట్టు అయిపోయింది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ బీసీ నేతల సమావేశం. ఆర్డినెన్స్ పేరిట బీసీలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించేందుకు సిద్ధమవుతున్న బీసీ నేతలు. ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేస్తున్నాడు. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీసీ బిల్లును రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పొందుపరచకపోతే ఊరుకోమని కేంద్రం మీద ఒత్తిడి తెచ్చారా? ఢిల్లీపై ఒకరోజు ధర్నా చేసి తూతు మంత్రంగా వచ్చేస్తారా? మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. వీరి వల్ల క్యాబినెట్లో పెట్టి ఆర్డినెన్స్ తీసుకొస్తా అన్నారు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తాను. నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ కలగాలంటే మరి 20 నెలలు ఎందుకు కాలయాపన చేశారు? 150-160 కోట్లు ఎందుకు ఖర్చు చేశారు? ఎందుకు కమిటీలు వేశారు? ఎందుకోసం మీరు ఇవన్నీ కాలయాపన? నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా తీయాలనుకుంటే 20 నెలల ముందే ఆర్డినెన్స్ ద్వారా చేయొచ్చు ఎన్నికల ప్రక్రియ. అంటే ఒక మోసం చేసే ప్రక్రియ చేస్తుండ్రు. మళ్ళీ నేను ఒక్కసారి చెప్తున్నాను, ఇది మీరు ఏం ప్రెజర్ చేశారు? 1990లో జయలలిత గారు 3 సంవత్సరాలు ప్రెజర్ వేసుకొని 1994లో ఢిల్లీలో కూర్చొని ఒత్తిడి తెచ్చారు. మరి మీరేం తెచ్చిండ్రు ఒత్తిడి? ఒక్కరోజు ధర్నా చేసుకొని తూతు మంత్రంగా వచ్చేసిండ్రు. ప్రధానమంత్రి కలిశారా? ప్రెసిడెంట్ని కలిశారా? అఖిలపక్షాన్ని తీసుకువెళ్ళారా? వార్నింగ్ ఇచ్చారా? మీరు ఆ యొక్క బీసీ యొక్క ఈ బిల్లును రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పొందుపరచకపోతే మేము ఢిల్లీ వదిలి రాము అని చెప్పి ఏమైనా అల్టిమేటం ఇచ్చారా? అంటే ఇవన్నీ కూడా తూతు మంత్రంగా మొక్కుబడిగా చేసే వ్యవహారంగా భావిస్తున్నాం. కాబట్టి ఇంత దూరం వచ్చినా కూడా మమ్మల్ని మోసం చేస్తే మాత్రం
తీవ్ర పరిణామాలు ఉంటాయి. కృష్ణానదిలో 763 టీఎంసీలు కావాలని కేసీఆర్ పోరాటం చేశారు. మన లాయర్లు అధికారులు 763 టీఎంసీల కోసం కొట్లాడుతుంటే రేవంత్ రెడ్డి 500 టీఎంసీలు చాలు అంటుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో 563 టీఎంసీలు చాలు అంటున్నారు. మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి విషయ పరిజ్ఞానం పెంచుకొని తర్వాత మీడియా ముందుకు మాట్లాడినట్టు హరీష్ రావు హితో పలికారు. కృష్ణాలో కూడా ఏమంటాడు 500 చాలని రేవంత్ రెడ్డి అన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న మాట్లాడినప్పుడు ఏమన్నాడో చూడండి. నిన్న పీపీటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు, 573 టీఎంసీల కోసం ట్రిబ్యునల్ ముందు మా న్యాయవాదులు వీరోచిత పోరాటం చేస్తుండ్రు అన్నాడు. నేను రేవంత్ రెడ్డి అజ్ఞాని అనుకున్నా గానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇంత పైలట్ చదువుకున్నడివి, కనీసం 20 నెలలైంది నువ్వు నీళ్ల మంత్రి అయి, గది కూడా అవగాహన తెచ్చుకోకపోతే నేను బాధపడతా ఉన్నా, చింతిస్తా ఉన్నా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ట్రిబ్యునల్ ముందు మన అడ్వకేట్లు 763 టీఎంసీలకు వాదనలు వినిపిస్తున్నారు. తెలంగాణ హక్కు 763 టీఎంసీలని ట్రిబ్యునల్ ముందు కృష్ణానది హక్కుల కోసం మన న్యాయవాదులు, మన ఇరిగేషన్ శాఖ పోరాటం చేస్తే 500 చాలని ముఖ్యమంత్రి అంటాడు, 573 చాలని నీళ్ల మంత్రి అంటాడు. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? అంటే మీ మాటలు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు. నష్టం జరుగుతాయి ఈ రాష్ట్రానికి, అన్యాయం చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రానికి. ఏంది మీరు అసలు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు పని చేస్తుండ్రా, ఈ రాష్ట్రం కోసం పని చేస్తుండ్రా? 500 చాలు, 573 చాలు అనేటువంటి మాటలు అజ్ఞానంతో కూడినటువంటి మాటలు. మన న్యాయవాదులు 763 టీఎంసీల కోసం పోరాటం చేస్తున్నారు. ఇంకోసారి అజ్ఞానాన్ని వీడండి, బాగా చదువుకొని డిపార్ట్మెంట్తో మాట్లాడి మీరు మాట్లాడండి. జనగామ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ప్రాథమిక సమస్యలపై, సదుపాయాల లోపాలపై సిపిఎం నాయకత్వంలో గురువారం జనగామ మున్సిపల్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. మురుగునీటి నిర్వహణ, తాగునీటి సమస్య, రహదారి గుంతలు, చెత్తపారదల వంటి అంశాలపై అధికారుల నిర్లక్ష్యాన్ని ఆందోళనకారులు తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలు జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి మాట్లాడుతూ, పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రాథమిక సదుపాయాల లోపాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మున్సిపల్ అధికారుల సమస్యలపై స్పందించకపోతే మా ఆందోళన ముమ్మరంగా కొనసాగిస్తామని హెచ్చరించారు. ధర్నాలో పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, బాధితులు పాల్గొన్నారు. పట్టణంలో ముఖ్యంగా చెత్త పెద్ద ఎత్తున పేరుకుపోయి ఎక్కడి కూపాలు అక్కడనే మురుకుపాలుగా ఉన్నాయి. మొత్తం జనగామ పట్టణం ఇవాళ దుర్గంధం వెదజల్లుతూ పెద్ద ఎత్తున దోమలు, దాంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్న పరిస్థితి ఉంది. మరియు విష జ్వరాలు వస్తున్న పరిస్థితి జనగామ పట్టణంలో కొనసాగుతుంది. అదే సందర్భంగా కోతులు, కుక్కలతో పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే కూడా భయపడుతున్న పరిస్థితి జనగామ పట్టణంలో నెలకొంది. దాంతోపాటు నెహ్రూ పార్క్ నుండి మల్లన్న గుడి వరకు 60 ఫీట్ల రోడ్డు అది ప్రారంభం చేసి 4 సంవత్సరాలు అయింది. అక్కడికి ప్రజలు వెళ్లాలన్నా, అక్కడ శ్మశాన వాటికి ఉంది, ప్రజలు వెళ్లాలన్నా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. దానితో పాటు జనగామ పట్టణంలో మరి డ్రైనేజ్ సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. అదే సందర్భంగా శివారు కాలనీ అన్నిటి కూడా చుట్టూ ఎక్కడ చాలా దూరంలో ఉన్నాయి. వాటికి సరైనటువంటి రోడ్లు లేవు, సరైన మంచినీళ్ళు లేవు, వీధి లైట్లు లేనటువంటి పరిస్థితి జనగామ పట్టణంలో కొనసాగుతుంది. విద్యా, వైద్య సౌకర్యాలు సక్రమంగా లేవు. అది జనగామ పట్టణంలో ఉన్నటువంటి చాలా మందికి ఇళ్ల స్థలాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. వచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ కార్యకర్తలకే పరిమితమైన తప్ప నిజమైన లబ్ధిదారులకు, పేదలకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒకవైపు ఇళ్ల స్థలాలు లేక, ఇండ్లు లేక ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటు గత 7 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 19 నెలలు అవుతుంది, వీళ్ళు కూడా కొత్త పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ విధంగా ప్రజలు జనగామ పట్టణంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భం ఉంది. ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చాలాసార్లు మరి మున్సిపల్ కమిషనర్ మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. స్పెషల్ ఆఫీసర్ గారికి అనేక వినతులు ఇవ్వడం జరిగింది. కానీ ఏ సమస్య కూడా పరిష్కారం కావటం లేదు. డబ్బులన్నీ ఖర్చు అవుతున్నాయి, వృధా అవుతున్నాయి తప్ప ప్రజా సమస్య దోమల మందు కొట్టినటువంటి పరిస్థితి జనగామ పట్టణంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి దుర్మార్గమైన పాలన, ఇంత అస్తవ్యస్తమైన పాలన ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉందో నాకు తెలియదు. కానీ జనగామ పట్టణంలో మరి మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారని మేము సిపిఎంగా ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అందుకని ఇప్పటికైనా జనగామ పట్టణంలో సుమారు ఇప్పటి వరకు సిపిఎం సర్వే ప్రకారంగా ప్రజలకు సంబంధించిన సమస్యలు 30 రకాల సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది. కొన్ని మున్సిపాల్తో సమస్యల పరిష్కారం వెంటనే అయ్యేటువంటి అవకాశం ఉంది. అది దోమల మందు కానీ, కుక్కల నివారణ కానీ, కోదల బెడద కానీ ఇవన్నీ కూడా మున్సిపల్. తుంగభద్ర ఎగువ కాలువకు నీటి విడుదల. మన దేశానికి బలమైన ఆర్థిక వనరు జనాభే, సీఎం చంద్రబాబు. రోహిత్ వేముల ఆత్మహత్యకు రామచంద్రరావే కారణం, బొచ్చి ఫైర్. ధూపదీప నైవేద్యాలకు నోచుకొని ఆలయాలను తిరుమల తిరుపతి దేవస్థానం రక్షించారు, వెండి సంజయ్.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి నిఘా టీవీ న్యూస్.